నమస్కారం. ఈరోజు మనం వాసవి జయంతి వెనుక ఉన్న ఒక అద్భుతమైన గాథను తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, త్యాగం, దైవత్వం, సేవ ఈ మూడింటి కలయికతో నిండిన ఒక శక్తివంతమైన కథ. పదండి, ఈ గాథలోని లోతుల్లోకి కలిసి ప్రయాణిద్దాం. అసలొక దేవత బలప్రయోగాన్ని కాదని అగ్నిని ఎందుకు ఎంచుకోవలసి వచ్చింది? ఒక రాజ్కుమారి తీసుకున్న అంత కఠినమైన నిర్ణయం వెనుక ఉన్న అసలు కథేంటి? ఈరోజు మనం ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. సరే, ముందుగా వాసవి జయంతి అంటే ఏమిటో సింపుల్గా చూద్దాం. ఇది శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆవిర్భావ దినోత్సవం అన్నమాట. అమ్మవారు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎంతగానో పూజలందుకునే దేవిస్వరూపం. ఇక కథలోకి వెళ్తే మొదటి భాగం దేవత ఆవిర్భావం. ఈ ఆవిర్భావ దినోత్సవం వెనుక దాగి ఉన్న ఆ అసాధారణమైన ఇతిహాసమేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ వాసవి ఎవరు అంటే, ఆమె సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపంగా భావిస్తారు. వైశ్యవర్గంలో జన్మించి ఆ వర్గానికే ఆరాధ్యదేవతగా నిలిచారు. ప్రేమ, మంచి నడవడిక, సద్గుణాలకు ఆమె ఒక నిలువెత్తు నిదర్శనమన్మాట. ఇక వాసవి పురాణగాథ, ఆమె భూలోకంలో ఎలా జీవించారు, ఆమె ప్రయాణం ఎలా సాగింది అనే విషయాలెప్పుడు తెలుసుకుందాం. కథ మొదలయ్యేది పెనుగొండ అనే పట్టణంలో. అక్కడ కుసుమశ్రేష్ఠి, కుసుమాంబ అనే దంపతులకు వాళ్ల గారాల పట్టిగా వాసవి జన్మించారు. చెప్పాలంటే ఆమె పుట్టుకతోనే ఆ రాజ్యానికి ఒక కొత్త శోభ వచ్చింది. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో కథలో ఒక పెద్ద మలుపు. ఒక శక్తివంతమైన రాజు కన్ను వాసవి అందం మీద పడింది. ఆమెని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి, తన ఇష్టంతో సంబంధం లేకుండా అని పట్టుబట్టాడు. మరి వాసవి ఏం చేశారు? ఆమె భయపడలేదు, లొంగిపోలేదు. ఆ రాజు అహంకారాన్ని ఎదిరించి నిలబడ్డారు. తన ఆత్మగౌరవం, తన సిద్ధాంతాలే ముఖ్యమని గట్టిగా నిర్ణయించుకున్నారు. చూడండి, ఈ నిర్ణయమే ఆమె కథను పూర్తిగా మార్చేసింది. ఆ నిర్ణయం ఒక మహోన్నత త్యాగానికి దారితీసింది. అదే మన మూడో భాగం, ఆత్మార్పణ ఘట్టం. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్ చూడండి, 102. ఇది ఊరికే ఒక సంఖ్య కాదండి. వాసవి అమ్మవారితో కలిసి ఆమె ఆశయాల కోసం 102 గోత్రాలకు చెందిన కుటుంబాలు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాయి. అంటే ఇది ఒకరి నిర్ణయం కాదు, ఒక సమాజం తీసుకున్న నిర్ణయం. ఎంత గొప్ప విషయం కదా! హింసకు సమాధానం హింస కాదు, అహింసే మార్గం అని నమ్మారు వాసవి. అందుకే తను అనుసరించిన ఆ 102 గోత్రాల వారితో కలిసి పవిత్రమైన హోమగుండంలోకి ప్రవేశించారు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని, ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఈ ఆత్మార్పణ చేసుకున్నారు. ఇది ఎవరి ఒత్తిడితోనో జరిగింది కాదు, స్వయంగా తీసుకున్న నిర్ణయం. అగ్నిప్రవేశం తర్వాత ఏం జరిగింది? ఒక అద్భుతం జరిగింది. ఈ వాక్యం చూడండి. అగ్ని నుండి కన్యకా పరమేశ్వరిగా ఉద్భవించి 18 చేతులతో దర్శనమిచ్చారు. అంటే ఆమె త్యాగం ఊరికే పోలేదు. ఆమె మానవరూపం వీడి తన నిజమైన దైవస్వరూపాన్ని లోకానికి చూపించారు. ఆ దివ్య స్వరూపంతో అమ్మవారు కొన్ని గొప్ప సందేశాలు ఇచ్చారు. అవేంటంటే, కేవలం పూజలు, పునస్కారాలే కాదు, అందరినీ ప్రేమించడం, అవసరమైనప్పుడు త్యాగం చెయ్యడం, అహింసను పాటించడం, ప్రపంచమంతా ఒక్కటే అని భావించడం. ఈ విలువలన్నీ ఆమె త్యాగం నుంచే పుట్టాయన్నమాట. సరే, ఆనాటి త్యాగగాథ ఇప్పటికీ ఎలా నిలిచి ఉంది? 4వ భాగం, ఆరాధన, వేడుకలు. ఆ గొప్ప త్యాగాన్ని ఈ రోజుల్లో ఎలా గుర్తు చేసుకుంటున్నామో తెలుసుకుందాం. ఆమె ఆరాధనలో ప్రధానంగా 3 పండుగలుంటాయి. 1 వాసవి జయంతి, అంటే ఆమె ఆవిర్భవించిన రోజు. 2 వాసవిమాత ఆత్మార్పణ దినం, ఆమె అగ్నిప్రవేశం చేసిన రోజు. ఇక 3వది నవరాత్రులు. ఇలా ఏడాది పొడవునా ఆమెను స్మరించుకుంటూనే ఉంటారు. మరి వాసవి జయంతి రోజు పూజలెలా చేస్తారు? ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ముందుగా విఘ్నేశ్వరుడి పూజతో మొదలుపెడతారు. తర్వాత దుర్గాహోమం, ఆ తర్వాత మూలవిరాట్టుకు అభిషేకం, అమ్మవారి 108 నామాలతో అర్చన, ఇక చివరగా మహామంగళ హారతి. ఇలా చాలా భక్తిశ్రద్ధలతో ఈ వేడుకను జరుపుకుంటారు. అయితే ఈ కథ కేవలం పండుగలు, పూజలకే పరిమితం కాలేదు. ఇది తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఒక సేవా వారసత్వాన్ని మిగిల్చింది. అదే మన చివరి భాగం. అమ్మవారి త్యాగం, ఆమె సందేశాల నుంచి స్ఫూర్తి పొంది వాసవి సేవా సంఘ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఇది లాభాపేక్ష లేని సంస్థ. ముఖ్యంగా పేదలకు, అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయడమే వీరి లక్ష్యం. వీళ్ల సేవలు
కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. అమెరికాలో బ్లడ్ డ్రైవ్స్, సెమినార్లు నిర్వహిస్తే ఇండియాలో కంటి వైద్య శిబిరాలు, అక్షయపాత్రలాంటి అన్నదాన కార్యక్రమాలు, దుప్పట్ల పంపిణీ ఇలా ఎన్నో రకాలుగా సేవ చేస్తున్నారు. అంటే వాసవి అమ్మవారి స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందన్నమాట. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. కొన్ని వందల ఏళ్లనాటి ఒక త్యాగగాథ ఈ రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలకు ఎలా స్ఫూర్తినివ్వగలుగుతోందో. బహుశా నిజమైన త్యాగానికి, సేవకు కాలంతో సంబంధం లేదేమో. ఆ స్ఫూర్తి ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. వాసవి కథ మనకు చెప్పేది ఇదేనేమో.